ఓం నమో వెంకటేశాయ. ఈరోజు వీడియో ఏంటంటే గనక, సుమారు 20 సంవత్సరాల క్రితం నుండి నా దగ్గర ఉన్న ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని మీరిక్కడ చూస్తున్నారు. ఈయన స్వయంభూ ప్రసన్నాంజనేయ స్వామి వారిగా నేను పూజలు చేసుకుంటూ ఉన్నాను. అయితే ఈ స్వామివారు ఎలా వచ్చారు మా దగ్గరికి అనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడవలసిందిగా కోరుకుంటూ ఈ వీడియోని మీ అందరికి కూడా అందిస్తూ ఉన్నాను. అప్పుడు నేను చదువుకుంటుంది థర్డ్ క్లాసో, ఫోర్త్ క్లాసో ఆ మధ్యలోనే చదువుకుంటున్న సమయం అది. అది 2015, 16 మధ్యలో అండి. ఒకరోజు ఇలానే ఆడుకుంటూ ఉండగా ఈ యొక్క రాయి అయితే నాకు ఆ రోజు కనపడింది. చిన్నప్పటి నుండి కూడా దైవభక్తులు ఎక్కువ ఉండేవాడిని. అయితే ప్రతి రాయి చూసినా అంటే ఎవరో ఒక రూపం కనపడుతూ ఉండేది. విగ్రహంలాగా పూజించుకుంటూ ఉండేవాడిని అప్పట్లో. అలాగే ఆ క్రమంలో నాకు ఈ విగ్రహం అయితే లభించిందండి. ఎలా ఉంది ఈ విగ్రహం అంటే గనక, పైన మనకు కనపడుతుంది కదండీ ఫేసు. ఆ ఫేస్ వరకు అలా ఆ రాయి అనేది ఆ ముక్క ఎలా కట్టయిందో తెలీదు గానీ, ఆంజనేయ స్వామి వారి ఫేస్ లాగా వచ్చింది. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలి అంటే గనక ఫేస్ ఎలా ఉంటుందో, మనం ఆంజనేయ స్వామి వారిని పక్కగా ఉన్నప్పుడు మనం చూస్తూ ఉంటాం కొన్ని క్షేత్రాల్లో. అలా ఆ గీత అనేది చక్కగా అక్కడ ఇప్పుడు మనం ఇక్కడ ఎలా అయితే ఆ నామం దగ్గర చూసారా? అది ఇట్లా వ్యూ షేప్‌లో ఉంది. అంటే ఒక ఫేస్ లాగా పక్కకి చూస్తున్న ఒక ఫేస్ లాగా అనిపించింది. ఆ తర్వాత తీరా తీసుకొచ్చి చూస్తే అలా జుట్టులాగా పెట్టానండి. అప్పట్లో ఎప్పుడో సిమెంట్‌తోనో దేనితో పెట్టినట్టున్నాను. ఎప్పుడో చానేళ్ల క్రితం. అయితే అలా జుట్టు పెట్టాను. తర్వాత గద పట్టుకున్నట్లుగా పెట్టేసరికి స్వయంభూ ప్రసన్నాంజనేయ స్వామి వారుగా అనిపించారు. ఆ రోజు నుండి గూడా ఈ ఆంజనేయ స్వామి వారిని ప్రతి సంవత్సరం ప్రతిరోజు గూడా నిత్యారాధనలో ఉంటారు. కాకపోతే హనుమాన్ జయంతి మాత్రం విశేషంగా తిరుమంజన కార్యక్రమాలనేవి చేసుకుంటూ ఆంజనేయ స్వామివారికి విశేషమైన తమలపాకు పూజ ఇవన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ప్రసన్నాంజనేయ స్వామివారికి ఈ యొక్క తిరువారాధన చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు సుమారు 20 సంవత్సరాలు అవుతూ ఉంటుంది. అప్పటి నుండి కూడా ఇప్పటికి నిరంతరంగా ఆ స్వామికి తిరువారాధన అంతా కూడా చేస్తూ ఉన్నాం. ఆంజనేయ స్వామి విగ్రహాలు చాలా స్వయంభూ విగ్రహాల్లో చాలా పవర్ ఉంటుంది. అలాగే ఈ ఆంజనేయ స్వామిలో కూడా ఆ పవరే ఉందేమోనండి. అప్పుడు తెలియని వయసులో ఆ ఆంజనేయ స్వామి వారు అనిపించారు ఆ విగ్రహానికి, ఆ రాయికి. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ఆంజనేయ స్వామివారి ప్రసన్నాంజనేయ స్వామివారిగా అంటే ఆ ఫేస్ కూడా ఎలా ఉంటుందంటే ప్రశాంతంగా ఉన్నట్లుగా ఉంటుంది. అంతేగాని ప్రసన్నాంజనేయ స్వామివారిగా పూజించుకుంటూ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అదే విధంగా పూజలైతే చేసుకుంటూ ఉన్నాం. అలాగే ఈరోజు నిన్న హనుమాన్ జయంతి సందర్భంగా విశేషమైన అభిషేకం మీరు అందరూ కూడా వీక్షించారు. ఈరోజు స్వామివారి గురించి కూడా తెలుసుకున్నారు కదండి. స్వామి అప్పటి నుండి కూడా నా దగ్గర తిరువారాధన అందుకుంటూ ఉన్నారు. నా దగ్గర అసలు ఫస్ట్ వచ్చిన రాతి విగ్రహం ఇదేనండి. ఫస్ట్ నేను పూజ చేసుకున్న విగ్రహాల్లో ఫస్ట్ విగ్రహం ఈ ఆంజనేయ స్వామి వారే. ఆ తర్వాత చెక్క విగ్రహాలు, తర్వాత ఇవన్నీ కూడా వచ్చినాయి. కానీ ఫస్ట్ ఈ ప్రసన్నాంజనేయ స్వామి వారిని పూజలో పెట్టుకుని చేసుకునేవాడిని. అప్పట్లో ఈ విగ్రహాన్ని అలా పూజించేవాడిని. అప్పటి నుండి కూడా ఆంజనేయ స్వామి వారిని ఈ విధంగా తిరువారాధన చేసుకుని ఏదో అసలు అది ఎలా వచ్చిందో కానీ అసలు ఆ మూమెంటే తలుచుకోవడానికి చాలా హ్యాపీగా, అంటే ఆ మూమెంట్ చాలా మంచిది. ఇలా అప్పటి నుండి కూడా స్వామివారికి తిరువారాధన అంతా చేసుకుంటూ పుష్పార్చన ఇవన్నీ కూడా చేసుకుంటున్నామండి. ఎలా అనిపించింది ఆ స్వామివారి యొక్క దర్శనం? మీకు కూడా ఆ ప్రసన్నాంజనేయ స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ధూపదీప నైవేద్యాలన్నీ కూడా సమర్పిస్తాను చూడండి. అలాగే ఇక్కడ అంటే దండలైతే ఎక్కువ వేయనండి ఎప్పుడు కూడా. ఎందుకు అంటే ఇక్కడ దండలు అవన్నీ వేసేస్తే ఫేస్ అంతా కవర్ అయిపోతుంది. నేను అలా నాకు ఇష్టపడను. స్వామివారిని అప్పుడు మామూలుగా విగ్రహాలు కానీ, వెంకటేశ్వర స్వామి విగ్రహాలు కానీ, పద్మావతి విగ్రహాలు కానీ వారికి అలంకారం చేస్తేనే ఆ యొక్క విగ్రహ స్వరూపంలో అందం. అంతేగాని ఈ ఆంజనేయ స్వామి వారు వచ్చేసరికి కిరీటం కూడా పెట్టనండి. అలా స్వయంభూ ఎలా అయితే ఉంటారో ఆ రూపంలోనే నేను ఉంచుకుంటాను. చాలామంది కూడా వచ్చి మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా చూపిస్తే చాలా ఆశ్చర్యపోయేవాళ్ళు. స్వయంగా ఆంజనేయ స్వామి వచ్చారా అన్నట్లుగా వారు అనేవాళ్ళు. వాళ్ళు కూడా ఆశ్చర్యపోయేవాళ్ళండి. ఈ ఆంజనేయ స్వామి చూడంగానే నిజంగానే కదా అలా అనిపించారు అని, నీకెలా దొరికారని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. ఇప్పటికీ కూడా మీరు ఫోటోలు, వీడియోలు అలా ఉంది కానీ రియల్గా అయితే మీకు ఆ యొక్క ఫేస్ అనేది క్లియర్ కట్గా ఇక్కడ రియల్గా చూస్తే మీకు అర్థమవుతుందండి. అది ఎలా ఏర్పడిందంటే కొన్ని సార్లు
కట్ చేయడం వల్ల కూడా ఏర్పడొచ్చు. కానీ అదే రూపంలో, ఇదే షేప్‌లో అండి. కొంచెం కూడా అప్పటి నుండి కూడా మోడిఫికేషన్ అయితే చేయలేదు రాయ. అసల ఆ రాయి దొరకటం, ఆ రాయికి అలా ఫేస్ రావటం, అసలంతా ఆంజనేయ స్వామి వారు ఆహ్, అనిపిచ్చారేమో! అలాగే మనకు ఎక్కడ వెతికినా స్వామి ఎక్కడైనా ఏ రూపంలో, ఏ రాయిలో చూసినా కూడా ఆంజనేయ స్వామి వారు కనపడతారు. అలాగే ఏ దేవుడైనా ఆ రాయిలోనే కనపడతారన్నట్లుగా నాకు ఆ రోజు నుండి ఈ రోజు వరకు స్వామివారి యొక్క తిరువారాధన చేసుకునే భాగ్యాన్ని ఆంజనేయ స్వామి వారు అయితే ఈ మూర్తికే చేస్తాను గానీ, ఇత్తడివి మూర్తులున్నాయి. అలాగే చెక్క మూర్తి కూడా ఉంది ఆంజనేయ స్వామి వారు. కానీ నాకు అయన్నీ చేయనండి. కానీ స్వయంభూ ఆంజనేయ స్వామి వారికే అభిషేకం చేసుకోవాలి, నేను చేసుకోవాలి. ఫస్ట్ నుండి కూడా ఈ ఆరాధన ఉంది కాబట్టి ఈయన పూజ చేసుకుంటాను కాబట్టి ఈయనకే చేసుకోవాలనేది నేను సంకల్పం పెట్టుకొని ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా హనుమాన్ జయంతికి విశేషమైన పూజలప్పుడు కూడా ఆంజనేయ స్వామి వారికే చేసుకుంటాను. అలాగే ఈ శాంతి నిలయాన్ని కాపాడే క్షేత్రపాలకుడుగా కూడా ఆంజనేయ స్వామి వారే ఉన్నారని నేను అనుకుంటాను. ఆయనే ప్రసన్నాంజనేయ స్వామి గారు ఇక్కడ వేంచేసి ఉన్నారు. అలాగే కలియుగ వెంకటేశ్వర స్వామి వారు కూడా ఆరెంజ్ వస్త్రాలు కట్టుకున్నారు. ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి కూడా ఆరెంజ్ అంటే చాలా ఇష్టం. సింధూరం అంటే చాలా ఇష్టం. అదే వస్త్రాలని స్వామి కూడా కట్టుకోవటం చాలా అద్భుతం. అంటే ఆయనకి, ఈయనకి ఎటువంటి భేదం లేదన్నట్లుగా కనపడుతున్నారు. అలాగే పులిహోర, అప్పాలైతే విశేషంగా పెడతామండి. ఇవి ఎక్కువ నైవేద్యాలు కూడా ఎక్కువ పెట్టమండి. ఎప్పుడు కూడా సింపుల్‌గా ఎక్కువ ఆరాధనకి ప్రయారిటీ ఇస్తాము. నైవేద్యాలు కాదు. కొబ్బరికాయ పెట్టినా, పళ్ళు పెట్టినా స్వామివారు స్వీకరిస్తారు. అభిషేకము, ఆ యొక్క స్వామివారి సేవలో ఎక్కువ గడపటానికి మేము ప్రయత్నిస్తూ అలా చేసుకుంటూ ఉంటాం ఫస్ట్ నుండి కూడా. ఇక్కడ నైవేద్యం జరుగుతుంది చూడండి. చూడండి స్వామివారు చాలా చక్కగా అభయప్రదానం చేస్తూ గద పట్టుకొని పక్కన ఉన్నారు. అలాగే పైన చూసారా వెంకటేశ్వర స్వామి యొక్క పాదాలు ఆ యొక్క ఆంజనేయ స్వామి వారి మీద ఉన్నట్లుగా ఉన్నారు. అలాగే అక్కడ చూసారా నమస్కార భంగ్యంలో ఆంజనేయ స్వామి వారు కూడా మనకు దర్శనం ఇస్తూ ఉన్నారు. ఏ రూపంలో చూసినా ఆంజనేయ స్వామి ఈ రూపంలో కాదండి, ప్రతినిత్యం కూడా గంట రూపంలో ఆ స్వామి సేవలో ఎప్పుడు నిరంతరము పాల్గొంటూ ఉంటారు. ఈరోజే విశేషం ఏం కాదు, ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క గంటతోనే ఆ యొక్క హారతి ఇస్తుందంటే ఆంజనేయ స్వామి సాక్షాత్తుగా హారతి ఇచ్చినట్లుగా భావిస్తూ ఉంటాం. ఇదండి స్వామివారి యొక్క 20 సంవత్సరాలుగా నా దగ్గర ఉన్న ఈ యొక్క ఆంజనేయ స్వామివారు మీ అందరూ కూడా దర్శనం ఇచ్చారని నేను కోరుకుంటూ, ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తప్పకుండా కామెంట్ చేయండి. ఎలా అనిపించింది ఈ వీడియో అనేది తప్పకుండా కామెంట్ చేయవలసిందిగా నేను కోరుకుంటూ, అందరికీ కూడా మరొక్కసారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిన్న జరిగింది, మీరు కూడా ఎలా జరుపుకున్నారో కామెంట్ చేశారు. చాలా ఆనందాన్ని కలిగించింది. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. రామలక్ష్మణ జానకి జై బోలో హనుమానికి ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనం సర్వ పాపహరణం. ఇదండి ఈరోజు వీడియో. ఓం నమో వెంకటేశ్వర.